ఈ కంప చెట్లు ఉన్నాయండి, దీంట్లో మొత్తం గాజు సీసాలు 2 బస్తాలు పైనే వేసుంటారండి. పాత బట్టలు, చెప్పులు టు జెడ్. ఓ పెద్ద డంప్ యార్డ్‌నే తయారు చేసినాము. కానీ మేము ఇలా తయారు చేసుకున్నాం. చాలా ఖర్చు అయితే అయింది, కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇట్లా తయారు చేసుకున్నాము. ఇప్పటికీ ఒక చెట్టు నాటాలంటే కూడా భయంతో, ఆ బాబా దయ వల్ల మాకు ఏం జరగలేదు, కానీ సీసాలు తెగి చేతులు కూడా గుచ్చుకునే పరిస్థితి అనమాట. ఏం కాలేదు. ఇది చూడండి, ఒక్క చెట్టు నాటడానికి ఇంత చెత్త బయటకు వచ్చేసింది చూడండి, పాత చీరలతో సహా. తీస్తా అంటే వస్తుంది. జనాలు ఎందుకు అలా చేస్తారో కూడా అర్థం కాదండి. మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే కదా మనకి ఏ రోగాలు రాకోకుండా బాగుండేది. మేము ఇంత నీట్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్గా అయితే ఇట్లా 4 మొక్కలు నాటుకున్నాము. అయినా ఎంత అందంగా అనిపిస్తుందో కదా. ప్రతి ఒక్కరు కూడా ఇలా నీట్గా పెట్టుకోండి. మన చుట్టుపక్కల బాగుంటుంది కదా, మనం కూడా ఆరోగ్యంగా ఉండేది. చూడ్డానికి కూడా ఎంత అసహ్యంగా కనిపిస్తుందంటే ముందు అయితే, ఇప్పుడు ఎంత అందంగా ఉంది కదా. ఎవరు కూడా ఈర్ష్యపడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా నీట్గా పెట్టుకోండి. నేనైతే ఇట్లా చెడ్డ పనులు ఆయన చేయలేను ఎప్పటికీ కూడా. బయట చెత్త అంత గలీజ్గా వేసి పక్కనీళ్ళకు అసహ్యంగా అట్లా కనిపిస్తే చేయకూడదు. ఇది చూడండి, ఇంకో ప్లాట్, 2 ప్లాట్లు మేము ఇట్లా చేసుకున్నాము. ఇలా మొక్కలైతే పెట్టుకున్నామండి. ఖర్చు అయితే సుమారుగా అయింది, కానీ జనాల వల్ల మనం ఎంత నష్టపోతాం అనేది మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడేయడమే వాళ్ళ పని అనమాట. ఎట్లా చేస్తారో కానీ నాకైతే అసలు అర్థం కాదండి. అంత గలీజ్ చేసి పెట్టేశారు అసలు, నిజము. ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేయడంలో ఫస్ట్ ఉండండి, కానీ చెడులు చేయడంలో మంచిగా ఉండద్దండి. ఎవరైనా కూడా చెడుని మాత్రం ఇప్పుడు బాగా ఇది చేస్తారు, కానీ మంచిని ఎవరు గౌరవించరు. ఇంకా కుళ్ళుపడి ఈర్షపడుతుంటారు కదా. అలాంటి పనులు ఎవరు చేయొద్దండి. మంచిని నేర్చుకోండి, మంచి చేయండి, అంతే.